శ్రీనివాస్ రెడ్డి గారితో నాకు దాదాపుగా 35-40 ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంది. చాలా మంచి మనిషి. ఆయన నేను కలిసి చాలా సినిమాలు పనిచేసాం. సారథి స్టూడియో పిక్చర్ల రోజుల్లో పెళ్లి చూపులు, శిక్ష, గేరు పక్షి, మూడు ముళ్ళు, దాదాపు 7 సినిమాలు మేము అందరం కలిసి పనిచేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఫ్రెండ్షిప్ అట్లాగే ఉంది. ఎప్పుడు కూడా నవ్వుతా ఫిల్మ్ నగర్లోనే ఉంటాడు కాబట్టి ఎక్కువగా కలుస్తూ ఉండేవాళ్ళం. మంచి భక్తిపరుడు. ఎప్పుడు చూసినా నాకు ఫిల్మ్ తగిలిస్తాను దాని గుళ్ళని కనపడుతూ ఉండేవాడు. కానీ ఆయన బాగున్నావా, నన్ను హిట్ పిక్చర్ తెస్తున్నావా, నన్ను 10 రూపాయలు సంపాదిస్తావా అని అడుగుతూ ఉండేవాడిని. ఏదో నా ప్రయత్నం నేను చేస్తానని అని చెప్తూ ఉండేవాడు. ఎప్పుడు కూడా చాలా మంచి మనిషి. అటువంటి మంచి మనిషి అతి చిన్న వయసులో పోవటం అనేది దురదృష్టకరం. ఆయన నిజంగా ఇంకా ఎన్నో సినిమాలు చేయాల్సినాడు. ఎన్నో సినిమాలు కెమెరామెన్గా, ఎన్నో సినిమాలు డైరెక్టర్గా చేయాల్సిన మనిషి సడన్గా ఆయన పోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీనివాస్ రెడ్డి అంటే సాగర్ నేను సినిమా ఇండస్ట్రీలో ఒక అన్నదమ్ముల్లాగా ఉంటే మా తర్వాత తమ్ముళ్ళలాగా ఆ ఇంట్లో నిజంగా చెప్పాలంటే బాగా నా వాయిసే చెల్లేది. ఇంట్లో మద్రాసులో ఉన్నామంటే సాగర్ ఏదన్నా చెప్పాలి అని అంటే అతను చెప్పాలనుకుంది నా వాయిస్తో చెప్పించేవాడు. కాకపోతే ఒకటే బాధ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డిని ఏ రోజు ఎవరికి ఇబ్బంది కలిగించేటటువంటి క్యారెక్టర్ కాదు. ఏదైనా ఉంటే తనలో తనే మదన పడే క్యారెక్టర్. ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుండేటప్పుడు సీను ఎందుకయ్యా నీకు బంగారంగా ఒక టెక్నీషియన్గా బాగున్నావు ఎందుకు ఇదనంటే, లేదు ఏదో మనం చేద్దాం అనుకునే దాన్ని ఇంకోళ్ళ మీద మనం రుద్దలేం కదా అంటూ స్టార్ట్ అయిన ఒక ప్రొడక్షన్ అనే ప్రక్రియ ఈరోజు మనందరి ముందు శ్రీనివాసరెడ్డి లేకుండా పోవటానికి కారణమే తెలిపిటి. ఆ ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ లేకుండా దాని కొరకు అతను ప్రయత్నించకుండా కానీ ఉంటే శ్రీనివాసరెడ్డి అంత హెల్తీ మ్యాన్ లేడు. ఇందాక సూర్యనారాయణ గారు చెప్పినట్టు రోజు నన్ను బుల్లెట్లో ఎక్కించుకొని వెళ్తా ఉన్నా. నేను వెనక కూర్చోన్నా, ముందు వెళ్తుంటే ఉండపల్లి రోడ్లో వెళ్తా ఉంటే మంచి స్పీడ్ మీద బుల్లెట్ వెళ్ళిపోతుంది. 2 చేతులు వదిలేసి చేతులు ఎదురు కొట్టేసి దేవుడికి దండం పెట్టు, ఒరే ముందు బండి కొట్టేస్తాం శ్రీనాన్ని కేకలేస్తే కానీ అంటే ఎక్కడ అందులో మరీ చెన్నైలో 50 అడుగులకు ఒక గుడి కనిపిస్తే 50 అడుగుల లోపలనే అది ప్రతి గుడికి మొక్కాల్సిందే. అలాంటి దైవభక్తి ఈరోజు సినిమా నిలబడలేదు. అంటే నేను ఇందాక సాగర్ను ఒకటే అన్నా, అంటే మేము ఆత్మస్థైర్యంగా ఉంటాం అనేదంటే అంత హెల్తీగా ఉన్న సీను వెళ్ళిపోయాడయ్యా, కానీ సీను కంటే నువ్వే చాలా హెల్తీ అయినోడుగా నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి అది బాధతో చెప్పుకున్నటువంటి మాట. మన ముందు మంచి ఆరోగ్యం కలిగిన ఒక వ్యక్తి, చెడు అలవాట్లు నాకు తెలిసినంత వరకు అతని బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. ఒక్క దేవుడికి 100 సార్లు అన్నం పెట్టడం తప్పితే వేరే ఏ అలవాటు అది కూడా కాపాడలేకపోయింది. ఈరోజు అతను లేని లోటు వాళ్ళ ఫ్యామిలీకి మనం ఎవరిని తీర్చలేదు. వాటన్నిటికంటే సాగర్కి గురినే
పైన డొమ్మంగా కనిపిస్తున్నాడు కానీ అతని లోపల ఎంత ఆందోళన ఉంటుందో అనేది నాకు బాగా నేను ఎరిగినటువంటి ఏదైనా అతని ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ ఫ్యామిలీకి నేను సమన్వయపరిచి శాంతపరిచి అసలు అలా స్మూత్గా తీసుకెళ్ళే క్యారెక్టర్ సీను. అలాంటి వ్యక్తికి ఇంత ఎర్లీగా ఇలాంటి మరణం రావటం చాలా దురదృష్టకరం. అందుకనే భగవంతుడు సైన్స్ విజ్ఞానం ఎంత పెరిగినా, మనం ఎంత దూరం మానవుడు దూసుకెళ్ళగలిగిన 3 విషయాలు ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు: జననం, మరణం, కళ్యాణం. ఈ 3 మనకు తెలియదు ఎప్పుడు మన దగ్గరికి వస్తుందో. అందుకనే నలుగురిలోనూ ఎలాంటి ప్రశాంత పురుషైన ఎలాంటి అలవాట్లు, ఒక తాగుడు, ఒక సిగరెట్, ఒకటి ఎమోషన్ ఇవి లేదు. అంటే సంపూర్ణమైన ఆరోగ్యం ఉండవలసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి తొందరగా వెళ్ళటం చాలా బాధాకరంగా ఉంది. అతతో నా అనుబంధం, నా రైతు భారతానికి పనిచేశాడు. నా గెలుపుకి ఒకసారి నా గెలుపు సినిమా చేస్తున్నాం. నాకు సడన్గా నా కెమెరామెన్కి ఏదో లాస్ట్ మినిట్లో అతనికి ఏదో ప్రాబ్లం వచ్చినా, లేకపోతే అనంతకు ఫోన్ చేసి నేను టెన్షన్లో ఉన్నాను ఫోన్ చేసి, అన్న నీకెందుకు చికెన్ నేను ఉన్నాను కదా, నేను వస్తున్నాను, నువ్వే టెన్షన్ పడుతుంది, అలా వచ్చి వెయిట్ చేసి పెట్టాడు. అలాంటంటే మా ఇద్దరికి అంటే ఆ రోజు సుహాశ్రీ సౌదరి కాంబినేషన్ నేను వస్తున్నాను అని అనంతరతను అంటే మా స్నేహం కానీ మా యొక్క ఇది కానీ అంత గొప్పగా ఉండేది. అలాంటి వ్యక్తిని కోల్పోవటం వాళ్ళ కుటుంబానికి కాదు, కొంతమంది పోతే వాళ్ళ కుటుంబానికి సంతాపం, కుటుంబం బాధపడుతుంది. మరి కొంతమంది పోతే వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు, ఆ సమాజం చుట్టూ ఉన్న వాళ్ళు, కొంతమంది మాత్రమే వాళ్ళు పోతే వాళ్ళతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి బాధపడతారు. అలాంటి కొంతమందిలో శ్రీనివాస్ రెడ్డి అతను పోయినా తనతో పరిచయం ఉన్న ఏ వ్యక్తి అయినా ఇవాళ ఆ విషయం తెలియడానికి బాధపడతారు. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి శ్రీనివాస్ రెడ్డి గారితో నాకు పరిచయం చాలా తక్కువ. ఎందుకంటే సాగర్ గారు ఉండేవారు కాబట్టి మొత్తం అంతా ఏదున్నా సాగర్ గారితో మాట్లాడటం, సాగర్ గారే మాకు ఎక్కువగా పరిచయం ఉంటుంది. బట్ ఆయన అమ్మ దొంగ తర్వాత ఈయనతోటి సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి మాత్రం కలవటం జరిగింది. ఎక్కువగా కూడా అంటే ఆఫీస్కి రావటం కానీ, కౌన్సిల్ లేకపోతే ఛాంబర్ అనేది కూడా చాలా తక్కువ. తను ఇప్పుడు దైవభక్తి ప్లస్ ఎవరో ఒకరికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఉండే మనిషి. అటువంటి మనిషి ఈరోజు మన దగ్గర లేడు. అతని ఆత్మకు శాంతి కలగాలని మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చంటి అడ్డాలి. శ్రీనివాస్ రెడ్డి నేను దాదాపుగా అసిస్టెంట్గా చాలా సినిమాలు చేశాం. నేను ఆర్ట్ డిపార్ట్మెంట్లో, తన కెమెరా డిపార్ట్మెంట్లో. నేను ఆర్ట్ డైరెక్టర్గా, తన కెమెరామెన్గా దాదాపుగా 18 సినిమాలు వర్క్ చేశాం ఇద్దరు కలిపి. నన్ను ఆర్ట్ డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ చేసింది శ్రీనివాస్ రెడ్డి. నేను వద్దన్నా నన్ను బలవంతంగా మనం బాగుంటుంది ఫ్యూచరు చేద్దామని చెప్పి ఆరోపణం అనే సినిమాని ఇద్దరం కలిపి చేద్దామని చెప్పి నన్ను ప్రొడక్షన్ లైన్లోనే దింపేవాడు. దింపిన తర్వాత ఇద్దరం కలిసి 4 సినిమాలు కంటిన్యూగా చేసాం. బాలకృష్ణతో 2 సినిమాలు, పూరి జగన్నాథ్తో బాచి, ఈ 4 సినిమాలు కూడా ఇద్దరం కలిపి చేసాం. దాని తర్వాత మేమిద్దరం సపరేట్గా చేసుకుంటూ వచ్చాం. ఈ మధ్యకాలంలో శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు అనేవి అందరికీ ఉన్నాయి. అవి పక్కన పెడితే జనరల్గా తనకి దేవుడి భక్తి అనేది బాగా ఎక్కువ. ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏ దేవుడి బొమ్మ కనపడినా అది ఏ స్టేజ్లో ఉన్నా దండం పెట్టడం అనేది అది అలవాటు.
వాడు ఈ మధ్యన గత 10 రోజుల నుంచి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దానికి అతని హెల్త్ బాగుపడడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ 1 మంత్ నుంచి మన సౌత్లో ఉన్న టెంపుల్స్ అన్నీ తిరగడం మొదలుపెట్టారు. అది తను ఒక్కడే ఒక గుడి నుంచి ఇంకో గుడికి, ఇంకో గుడి నుంచి ఇంకో గుడికి తిరగటం. ఆ చలికి ఆ దేవుడి మీద ఉన్న భక్తితోటి అన్ని గుళ్ళు తిరిగేటప్పటికి సడన్గా ఎక్కడో ప్రాబ్లం వచ్చి కొలాప్స్ అయ్యి అపోలో హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. లాస్ట్ 3-4 డేస్ ముందు కూడా డాక్టర్స్ కండిషన్ నార్మల్ స్టేజ్కి వస్తున్నాడని అనుకున్నాం. మండే సడన్గా న్యూమోనియా అటాక్ అయ్యి అది కొంచెం సీరియస్ అయ్యి ట్యూస్డే అయ్యేటప్పటికి ఇంకా ఏ రకమైన ట్రీట్మెంట్ చేసినా కానీ తన బాడీ కోఆపరేట్ చేయకపోవడం వల్ల, ఎందుకంటే అతనికి దేవుడి మీద ఉన్న అపారమైన భక్తితోటి ఉపవాసాలు ఎక్కువ చేశాడు సార్. ఆ ఉపవాసాలు చేయడం వల్ల ఆ బాడీలో ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి ఏ మందుకి రియాక్ట్ అవ్వక సడన్గా ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఏ అలవాటు లేనివాడు హెల్దీగా ఉంటాడు, అట్లాంటి వాడు ఇట్లా అయ్యాడనేటప్పటికి మాకు కూడా అసలు ఏమీ తెలియని పరిస్థితి. ఎనీవే శ్రీను ఎక్కడున్నా జయరామ్ గారు దాదాపు 40 ఇయర్స్గా తెలుసు నాకు శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళ బ్రదర్స్ అందరూ. తర్వాత కెమెరా డిపార్ట్మెంట్లో చేరినప్పుడు కూడా నన్ను అడిగాడు వచ్చి, అన్న ఇలా నేను చేస్తున్నాను అది అంటే, పెద్ద మంచి పేరు ఆయన పేరు. ఎక్కడ కలిసినా వాళ్ళని చూడకపోయినా కూడా వెనకాల కొట్టి పలకరించేవాడు. అన్న నేను ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని. అన్నీ చాలా మంచి వ్యక్తి. సారీ. రవీంద్రబాబు గారు చోటగా ఎవరైనా పిలుచుకునే నాకున్న ఒకే ఫ్రెండ్ శ్రీను కెమెరామెన్స్లో. శరత్ గారు, మీరైతే రవీంద్రబాబు గారితో మర్యాద ఇచ్చి మాట్లాడేవాడు. మా గ్రూప్లో ఎన్ని రకాల తిట్టిగా మాట్లాడేవాడు అప్పటితోనే. ఆ శ్రీను వాళ్ళు లేడు. ఏదో ఒక 6 months వరకు మాట్లాడుకున్నాం మేము బాగా. ఏదో మరి ఒక 6 months నుంచి మరి కాంటాక్ట్లో లేడు. సో సాడ్. శ్రీను ఆత్మశాంతి జరగాలి. సారీ. దత్తు గారు, అరుణ్ గారు, రండి. వాసు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మా గురుగారు కాకపోయినా మాకు చాలా ధైర్యం ఇచ్చేవాడు. సంవత్సరానికి ఒక 10 సినిమాలు 12 సినిమాలు ఆయన చేసుకుంటాం. మాకు ధైర్యం ఇచ్చిన ఇండస్ట్రీలో మేము కూడా ఏర్పడతాం మా స్టార్టింగ్ డేస్లో. అలాగే కెమెరామెన్ అయిన తర్వాత కూడా చాలా సపోర్ట్ చేసేవాడు. ఆయన 99 ఫిల్మ్స్ చేశాడు. యాక్చువల్గా ఇండస్ట్రీకి కళామదలి సేవ చేశారు అన్న దాంట్లో ఆయన కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పుకోవాలి. కళామదలి సేవ నిజంగా లిటరల్గా సేవ. లైట్లు మోసి ఫ్యాక్టరీ చేసి ఇన్ని సినిమాలు కష్టపడి చేసి మరి డబ్బులు పెట్టి ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేసి కూడా ఆయన రావాల్సిన గుర్తింపు అంటే ఫ్రెండ్లీగా వచ్చేదేమో కానీ ఇంకా గుర్తింపు రావాల్సిందేమో, అది వచ్చేదేమో తన యూరోప్ ఆయన పాస్ అయిపోయారు. అందరికీ చాలా బాధగా ఉన్న విషయం. అండ్ సోల్ బెస్ట్. అజయ్ విన్సెంట్ గారు.
Srinivas Reddy for quite a long time. ఆయనకంటే మోర్ ఆయన బ్రదర్ సత్యం గారితో కలిసి పనిచేసిన రాఘవేంద్ర గారు ఉన్నాను. అండ్ whenever I met him, he's been very jolly and very friendly. ఎక్కడైనా ఎనీ సిచ్యువేషన్, ఈవెన్ there were some films where he wanted to, like, and he called me for a clash also. Unfortunately, I was not able to do it. But then he has worked on 99 films. Unfortunately, ఏంటంటే 100 films cinematography చేయడం అన్నది landmark. Unfortunately, he is not able to achieve that. But more than that is his loss, which he suffered, and I think a lot of stress. He has gone through a lot of stress because of his production. May his soul rest